తాగిన మత్తులో ఓ భర్త కట్టుకున్న భార్య ప్రాణం తీసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలో చోటు చేసుకుంది. మద్యానికి బానిస అయిన ఓలపు నాగరాజు అనే వ్యక్తి గత అర్ధరాత్రి నిద్రిస్తున్న తన భార్య లక్ష్మి గొంతును నులిపి హత్య చేసినట్టు సమాచారం. ఆమె మరణించడంతో తీవ్ర భయాందోళనకు గురి అయిన నాగరాజు తాను కూడా అదే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. తెల్లవారేసరికి ఇద్దరూ విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసి గ్రామస్తులు షాక్కి గురయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వయసు వచ్చేసి అందాజ 47 సంవత్సరాలు ఉంటుంది. వృత్తి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. దాని భార్య పేరు ఓలపు లక్ష్మి. ఆమె కూడా వయసు ఒక 43 సంవత్సరాలు ఉంటుంది. ఆమె బీడీ కార్మికురాలు. ఇద్దరిది గత ఒక 24 సంవత్సరాల కింద ప్రేమ మరియు పెద్దలు కూర్చిన వివాహంతో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకు సంతానం లేదు, అయినప్పటికీ సంతానం లేదు. వీళ్ళు ఒక 3 సంవత్సరాల కింద ఒక 6 సంవత్సరాల బాబును రియాన్స్ అనే బాబుని వీళ్ళు దత్తత కూడా తీసుకున్నారు. అదే క్రమంలో ఆయన పిల్లలు లేని క్రమంలో మొదటి నుంచి కూడా కొంచెం మద్యానికి బానిసేయండు. మద్యం కూడా బాగానే సేవిస్తాడని చెప్తారు. అందులో భాగంగా నిన్న కూడా కొంచెం మద్యం సేవించి వచ్చిండు. దాని విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత అతను తన వెంట తెచ్చుకున్న ఒక గడ్డి మందు ప్యాకెట్ను కూడా ఇంట్లో దొరికింది. మేము సెర్చ్ చేసి అది కూడా తను తాగడానికి ప్రయత్నం చేయగా భార్య వారించింది. అందులో భాగంగా ఇద్దరి మధ్యలో గొడవ జరిగి ఆ గొడవతో అతను ఒక గంధం కలర్ టవల్తో ఆమె మెడలో ఉరివేసి మంచాల వరకు చంపేసింది. ఇక్కడ ఒక అతను వాళ్ళ భార్యను చంపి సూసైడ్ చేసుకున్నాడని నేను మల్లెల ఎస్ఐ గారికి సిఐ గారికి సమాచారం ఇచ్చి ఇక్కడికి ఏరుకునే వరకు వాళ్ళ భార్యను గడ్డి మందు పోసి చంపాలని చూసిండు. ఆమె దాకపోతే ఆమెను చంపి మళ్ళీ ఆయన ఊరేసుకొని చంపారు. ఓలపు నాగరాజు అనే పేరు వాళ్ళ భార్య. వాళ్ళకి పిల్లలు లేరు. కొడుకుని దత్తత తీసుకున్నారు 5 సంవత్సరాలు. ఆ పిల్లాడు 6 సంవత్సరాల పిల్లాడు 3 సంవత్సరాలు ఆయన దత్తత తీసుకున్నారు. ఆమె అందరికీ ఉదయం తెలిసింది. ఆ చిన్నపిల్లాడు బయటకు వచ్చి వాళ్ళ పెద్దనాన్న లేపి వాళ్ళ పెద్దనాన్న చూపించే వరకు చనిపోయారని ఉదయం 5 గంటలకు తెలిసింది మాకు.